నమస్తే అండి, నేను రజాక్. మనది పవిత్రమైన భారతదేశం. మన దేశంలో ఆవుని తల్లిగా పూజిస్తారు. ఎంతలా అంటే మన దేవతలు అందరూ కూడా ఆవులో ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అంతలా డివోషన్ పరంగా మన దేశంలో ఆవుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆవుల్ని రోడ్ల మీద విడిచిపెట్టేస్తూ వస్తున్నారు. ఒక వింతైన ఘటన ఈరోజు చోటు చేసుకుంది. మన రాష్ట్రంలో కూడా ఈ దిక్కుమాలిన పని అయితే జరిగిందనమాట. మనం ఆవుల్ని చంపుతున్నటువంటి వ్యక్తుల్నే చంపొద్దురా బాబు, మహాపాపంతో కొట్టి పోతారు అని చెప్పేసి చెప్తున్నాం. కానీ అంతకు మించి చేస్తున్నాం అనమాట. చంపేవాడు ఒక ఏతకేసి చంపుతున్నాడు, కానీ కొన్ని ఆవుల్ని మనం ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా అనారోగ్య సమస్యలతో చంపుతున్నాం. అది ఎలా అంటే బేసిక్గా ఆవుల్ని సిటీల్లో రోడ్ల మీద వదిలేస్తూ ఉంటున్నారు అనమాట. ఆవులనే కాదు, గేదెల్ని మరి దేవతలకి ఇచ్చేస్తారని చెప్తారు. అవి అలా పాపం తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లలో కావచ్చు, విజయవాడలో ఉన్నటువంటి వన్ టౌన్ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన పట్టణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాంతాల్లో కావచ్చు, ఈ ఆవుల్ని కావచ్చు, ఎడ్లని కావచ్చు, గేదెల్ని కావచ్చు, ఈ పశు పక్షాదుల్ని వదిలేయడం అయితే జరుగుతుందన్నమాట. మళ్ళీ మేకలు వదులుతారంటే వదలరు, కేవలం ఆవుల్ని గేదెల్ని మాత్రం వదిలేస్తారు నడు రోడ్డు మీద. ఇలా వదలడం కారణంగా వాటికి తిండి దొరకట్లేదు సిటీస్లో. అవి ఎక్కడ తింటాకి వెళ్తాయి? ఎక్కడంటే మార్కెట్లు ఎక్కడైతే ఉంటాయో, కూరగాయల మార్కెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తినడానికి వెళ్తాయి. అలాగే ఎక్కడైతే అపార్ట్మెంట్లు ఉంటాయో, వాళ్ళు చెత్త వేసేటటువంటి డంపింగ్ యార్డ్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి తింటూ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఈ మార్కెట్ యార్డుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే కవర్లో ఇస్తారనమాట, అందరికీ కూడా అమ్మకానికి గాను. వాళ్ళు ఎవరైనా కొనుగోలుదారుడు వస్తే, అంటే మనం ఒక కస్టమర్ వస్తే కనుక వాళ్ళకి కవర్లు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి పుచ్చిపోయినటువంటి కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటిని పడేయాలి కాబట్టి ఆ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మకందారులు వాటి అన్నింటిని కూడా కవర్లో వేసి పడేస్తున్నటువంటి పరిస్థితి. వాటిని ఈ ఆవులు గేదెలు వచ్చి తినడం కారణంగా ఆ నోట్లోకి ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోయి అనేక రకాల రోగాల బారిన అయితే పడుతున్నాయి. అదేవిధంగా అపార్ట్మెంట్ల దగ్గర, సో అపార్ట్మెంట్ల దగ్గర ఒక డంపింగ్ యార్డ్ లాంటిది ఒకటి పెడతారు. దాన్ని వచ్చి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి తీసుకుపోయే వ్యాన్ ఒకటి వస్తుంది. అయితే ఏంటంటే ఈ ఆవులు ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్త వాళ్ళ సొంత కవర్లో తీసుకొస్తారు కదా. ఒక అపార్ట్మెంట్లో ఒక 20-30 ఫ్లాట్లు ఉన్నాయంటే 30 కవర్లు వచ్చి పడ్డట్టే రోజుకి చెత్త. ఏది? కూరగాయల నుంచి. సో ఆ కూరగాయల చెత్తను కూడా వాళ్ళు ఎలా కడతారంటే కాగితం బ్యాగ్స్లో కాకుండా ప్లాస్టిక్ సంచులు ఏవైతే మనం క్యారీ బ్యాగ్స్లో తెచ్చుకుంటూ ఉంటామో, పాలిథిన్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయి కదా, సో వాటిని తెచ్చుకుంటామో వాటిల్లో వేసి ముడి కడతా ఉంటారన్నమాట. ఈ ముడి కట్టడం కారణంగా ఏమవుతుందంటే అవి దాంట్లో ఉన్నటువంటి తొక్కలు కొన్ని ఆ కవర్లోంచి కొన్ని పైకి రావడం కారణంగా ఇది మొత్తం కూడా తినగలిగిందేమో అని చెప్పేసి నోట్లు వేసేసుకుంది. దానికి టేస్ట్ తెలియదు కదా, ఫస్ట్ ఆ ప్లాస్టిక్ కవర్తో సహా నమిలేయడం జరుగుతుందన్నమాట. అలా మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక జంతువులు అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు పడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, మన పవిత్రమైన భారతదేశంలో మనుషులు దొంగనా కొడుకులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు దొంగనా కొడుకులు అయి ఉండొచ్చు కొంతమంది, కాదనట్లా. కానీ దేశం గొప్పదే. మన దేశం కోసం రక్తం చిందించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో అందుకు నేను పవిత్రమైన దేశం అంటున్నాను. దీన్ని ఇప్పుడు కూడా అపవిత్రం చేస్తున్నారండి. ప్రతి చోట అపవిత్రమే. కల్తీ 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 కల్తీ. చిన్నపిల్లడు పాలు తాగే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో కూడా కల్తీ అనమాట. మన దేశం ఇప్పుడు నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ తినడం కారణంగా అవి క్యాన్సర్ రోగాల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాల జీర్ణకు సంబంధించినటువంటి రోగాలు వచ్చేసి అనారోగ్యంతో, కడుపు నొప్పితో ఏం చేయాలో తెలియక కడుపు ఉబ్బిపోయి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. సో దయచేసి వేసేవాళ్ళు ఎవరైనా సరే డంపింగ్ యార్డ్లో ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా కుదిరినంత వరకు పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయండి. ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటోలో, బ్లింకిట్లో కానీ మనం ఆర్డర్ పెడుతుంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా. సో అలాంటి వాటిలో వేయడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. వాటి కడుపులోకి వెళ్ళినా సరే అవి జీర్ణం అయిపోతాయి. కానీ ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్నటువంటి చెత్త వేయడం కారణంగా, ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆ డంప్ చేయడం కారణంగా పాపం ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ని విపరీతంగా తినేసి వాటి కడుపులో చెత్త పేరుకుపోతున్న పరిస్థితి. మచిలీపట్నంలో దాదాపు ఒక ఆవుకైతే ఆపరేషన్ చేయగా 52 కేజీల చెత్త దాని పొట్టలో ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అంటే అర్థం చేసుకోండి, మూగజీవాల పాలిట మనం శాపంగా మారుతున్నాం. మనం పూజించేటటువంటి దేవతగా చెప్పుకుంటున్నటువంటి దేవత పక్షాన మనం శాపంగా మారుతున్నాం. మనం నిజం గో వదని ఆపేయాలి. అదేవిధంగా గో సంరక్షణకి సంబంధించి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ఒక మెజారిటీ ఉన్నటువంటి హిందూ సామాజిక వర్గం అంతా కూడా దేవతగా పూజిస్తున్నప్పుడు ఇతరులు దాన్ని తినడానికి వీలు లేదు. తినడానికి అనేక ఉన్నాయి. మేక ఉంది, గొర్రె ఉంది, ఇంకేదైనా ఉంది. అదొక్కటి తినాల్సినంత అవసరం లేదు అనే ఒక చట్టాన్ని తీసుకొస్తే అంత పెద్ద జంతువుని చంపి తినడం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నమాట.
మీరు అడగొచ్చు నన్ను, నువ్వు ఆవుని తింటావా గేదెలను తింటావా? నేను ఆవుల్ని గేదెలను తినను, నాకు అలాంటి అలవాట్లు లేదు. నా ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా నాకు తినడం కూడా తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ముస్లిం అయినంత మాత్రం అన్నీ తినాలన్న రూల్ అయితే లేదు కదా. కాబట్టి నాన్ వెజ్ ఒకవేళ తినాలనుకుంటే కనుక మటన్, చికెన్, ఫిష్. ఆంధ్రాలో ఎక్కువగా ఫిష్ దొరుకుతూ ఉంటుంది, మటన్, చికెన్ ఉంటుంది. లెక్క ప్రకారం వాటిని కూడా తినకూడదు. కానీ ఏంటంటే అలవాటు పడే ప్రాణాలు కాబట్టి దయచేసి కొన్ని మత విశ్వాసాలకు సంబంధించి వాళ్ళంతా కూడా విశ్వాసంతో ఉన్నారు. రెండో పక్క అంత పూజించేటటువంటి దేవత మూర్తిగా కనిపించేటటువంటి ఆవుకి ఈరోజు ఇంత దారుణం, గేదెలకి ఇంత దారుణం జరుగుతూ ఉంది. దయచేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ విషయంలో జాగ్రత్త వహించండి. దాని ద్వారా పర్యావరణం నాశనం అవుతుంది. వాటిని చివరాఖరికి గ్రౌండ్లో కలవాలంటే కూడా కొన్ని మిలియన్ ఏళ్ళ టైం పడుతుంది. సో ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి. ఇది ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు పేపర్లో కూడా ఎక్కడ వచ్చినట్టుంది. అంటే అంత దారుణమైన స్థితిలో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడకండి. డంపింగ్ దాంట్లో వేసేటప్పుడు అవసరమైతే ఒకేసారి మీ చెత్త మొత్తాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేయండి తప్ప ప్లాస్టిక్ బ్యాగ్స్ 1, 2, 3 కట్టేసి వేయకండి. అవి తినేసి పాపం అటు కడుపులో జీర్ణం కాక అనారోగ్యంతో చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పాపం మనకి తప్పనిసరిగా తగిలింది.